ఫుల్ వీడియో. సో బిగ్ బాస్ 1 వీకే ఉంది కదా, సో ఎలా అనిపిస్తుంది? అవును, బిగ్ బాస్ సీజన్ 9కి చాలా అంటే చాలా అలవాటు పడిపోయాము. ఫస్ట్లో బిగ్ బాస్ చూడడానికి ఏంట్రా ఈ వారం ఈసారి బిగ్ బాస్ ఏం బాగుంది అనిపించింది. బట్ సంజన గారు ఎప్పుడైతే ఆ రచనలు లేపి చేసిందో అప్పటి నుంచి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బిగ్ బాస్. ఇక కామనర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ నుంచి చాలా మంచిగా ఆడారు. అప్పటి నుంచి ఇక కళ్యాణ్ పడాలా, ఇంకా వెళ్ళొచ్చు, డిమాన్ పవన్ చూసుకోవచ్చు, శ్రీజ చూసుకోవచ్చు, వాళ్ళ వల్ల కూడా చాలా హైప్ వచ్చింది బిగ్ బాస్కి. లైక్ బిగ్ బాస్ చూస్తున్నంతసేపు నన్ను అక్కడ వాళ్ళ క్యారెక్టర్లో ఊహించుకున్నాను. అలాగే నేను నిండి ఇలా ఉన్నామో, నేను ఉంటే అలా అంటానేమో అనేసి చాలా అంటే చాలా అలవాటు పడిపోయాము. ఇంకొక వారంలో బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది అంటే కొంచెం బాధగానే ఉంది. సో కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి వచ్చేసరికి చాలా ఉత్కంఠగా ఉంది, ఎవరు గెలుస్తారా ఏమిటి. ఇక ముగ్గురులో అయితే పోరాపోరీగా అయితే ఉండబోతుంది, పోటాపోటీగా ఉండబోతుంది. ముగ్గురు ఇమాన్యుయల్ గారు అయితే నా ఫేవరెట్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి పెట్టిన ప్రతి ఒక్క గేమ్ అది ఇతని కోసమే పెట్టారా గేమ్ అన్నట్టుగా ఆడుతున్నారు. అంతగా చూసుకోకపోయినా కానీ లాస్ట్ వారం చూసుకుంటే 10 గేములు పెట్టారు. 10 గేములు పెడితే యునానిమస్గా ప్రతి ఒక్క గేమ్లోనూ తన కోసమే గేమ్ పెట్టారా, అది ఎందుకు ఇంది ఈజీగా పెట్టేసని అనుకుంటాడేమో బిగ్ బాస్. అంత మంచిగా ప్రతి ఒక్కసారి గెలిచాడు. దగ్గర 8 గేములు అయితే గెలిచాడు. అంత మంచిగా ఆడు. ఇంకొకటి షాకింగ్ కాదు, చాలా మంచి అప్డేట్ ఇది, ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రీవియస్గా కొత్తగా వచ్చింది ఏంటంటే సెకండ్ కంటెస్టెంట్ లైక్ సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఒక వ్యక్తి అయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇమాన్యుయల్ గారు. యాక్చువల్గా తనుజా గారు అయితే అయ్యి ఉండాల్సింది. తనుజా గారు అయితే రిజెక్ట్ చేశారు, ఎందుకంటే ఆ 3 లక్షలు కట్ అవుతాయని చెప్పేసి నాకు వద్దు, సరే జనాలకైతే వదిలేస్తున్నారు. బట్ ఇప్పటికైతే నాగార్జున గారు వచ్చి అయితే చేస్తున్నారు. సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఇమాన్యుయల్ అయితే కాబోతున్నారు. సో కళ్యాణ్ పడాల తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు హైగా ఉన్నాయి అంటున్నారు. సో దానికి ఏమంటారు మీరు? కళ్యాణ్ పడాల బిగ్ బాస్ చరిత్ర ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ పేరు అయితే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక కామనర్ బిగ్ బాస్ హౌస్లోకి రావాలి, అక్కడ సెలెక్ట్ కావాలి అంటే చాలా అంటే చాలా స్ట్రగుల్ పడాలి, చాలా అంటే చాలా ఇదిగా ఉండాలి. అలాంటిది కళ్యాణ్ పడాల వచ్చి ఒక కంటెస్టెంట్గా అయ్యి 2 సార్లు క్యాప్టెన్గా గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ గా గెలిచాడు. చాలా అంటే చాలా హైప్ వచ్చింది తనకైతే. బట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన దానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే తనకి గేమ్ స్కోప్ ఎక్కువైపోయింది. లైక్ ఆడడానికి చాలా తక్కువైపోయింది, గేమ్ ఆడడానికి గేమ్స్ లేవు, ఓన్లీ సంచాలకులకు పెట్టారు, ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైపోయింది. సో దాని ద్వారా ఏమైనా ఓటింగ్స్ ఏమైనా తక్కువ పడతాయేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే కళ్యాణ్ పడాల, తనుజ, ఇక ఇమాన్యుయల్ అయితే వీళ్ళ ముగ్గురులోనే పోటాపోటీగా అయితే జరగబోతుంది. వీళ్ళ ముగ్గురులోనే అయితే బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ అయితే ఉండబోతున్నారు. సో టికెట్ టు ఫినాల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే గెలిచే అవకాశాలు ఇప్పటి వరకు ఏ సీజన్ లో మనం చూడలేదు. సో ఈ సీజన్ లో గెలిచే అవకాశం ఉందంటారా? అలా ఎందుకు అనుకున్నారు? ప్రీవియస్ సీజన్ రాహుల్ సిప్లికర్ కూడా సేమ్ అలాగే జరిగింది. టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఆయనే గెలిచాడు, లైక్ సీజన్ కూడా అతనే గెలిచాడు. సో లైక్ ఛాన్స్ ఉంది. లైక్ ఎందుకు ఎక్కువ ఛాన్సెస్, ప్రాబబిలిటీ ఎక్కువ లేదంటే చెప్తున్నాను కదా, గేమ్ ఆడే స్కోప్ తగ్గిపోతుంది. ఎక్కువైతే ఎప్పుడైతే స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోతుందో ఓటింగ్స్ కూడా తగ్గిపోతుంది. సో ఫ్యాన్స్ కూడా వేరే వాళ్ళకి పోతారు. సో అలా కొంచెం ఉంది కానీ బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ రాహుల్ సిప్లికన్ లాగా ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో సుమన్ శెట్టి ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి అంటున్నారు, దానికి ఏం చెప్తారు? సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు ఆయన ఏం ఆడగలరు, ఒక వారంలో 2 వారాల్లో వెళ్ళిపోతారు అనుకున్నాము. బట్ ఆయన ఎప్పుడైతే గేమ్ ఆడుతూ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనిపించిందో చాలా అంటే చాలా లైక్లు, వ్యూలు చాలా వరకు వచ్చాయి. చాలా మంది ఆయన ఫోటో వేసి సాడ్ మ్యూజిక్ వేస్తేనే ఎక్కడికో వెళ్ళిపోయింది హైప్. అలాంటి పర్సన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉండగలుగుతాడు అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్ ఎలిమినేషన్లో అయితే సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఆయనతో పాటు ఇంకొక డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండాలి సుమన్ శెట్టి గారితో పాటు. ఆయన బెస్ట్ ఫ్రెండే, మీకు ఒక హింట్ ఇస్తున్నాను, కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. బెస్ట్ ఫ్రెండే ఆయనతో పాటు అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. సో బర్నీ గారు అనుకుంటున్నారా? మరి బర్నీ గారు కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారు. బర్నీ గారికి 70% ఛాన్స్ ఉంది డబుల్ ఎలిమినేషన్లో సెకండ్ వ్యక్తిగా వెళ్ళిపోవడానికి. ఇంకా 30% చూసుకుంటే డిమాన్ పవర్, సంజన గారు ఉన్నారు. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ బర్నీ గారు అయితే డబుల్ ఎలిమినేషన్లో సుమన్ శెట్టి గారితో అయితే ఎలిమినేట్ అయ్యారు. సో స్టార్ మా ఎక్కువగా బర్నీ గారు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు, దానికి మీరేమంటారు? చేస్తుంది అంటే కప్ అయితే ఇస్తారా? కప్ అయితే ఇవ్వరు కదా. టాప్ 5లో పెట్టడానికి అయినా స్కోప్ ఏమైనా ఉంటుంది కానీ బట్ జనాల నుంచి సపోర్ట్ రావాలి. ఎంత వాళ్ళు లేకున్నా కానీ జనాల నుంచి అయితే సపోర్ట్ ఉండాలి. జనాల నుంచి సపోర్ట్ లేకుండా ఓట్స్ పడకపోతే ఎవరు గెలిపించలేరు, టాప్ 5లో పెట్టలేరు. సో ఆయనకైతే సపోర్ట్ అయితే తగ్గినట్టుంది, ఓటింగ్స్ తక్కువ ఉన్నట్టున్నాయి. సో ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి. సో ఎవరు ఫేక్గా అనిపిస్తున్నారు మీకు? ఫేక్గా అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే అంతగా ఫేక్గా ఎవరు అనిపించారు. బట్ జెన్యున్గా మంచిగా ఆడుతున్నారంటే ఈ టాప్ 3 చెప్పాను కదా, వాళ్ళైతే ఉన్నారు. బట్ నా పరంగా వస్తే ఇమాన్యుయల్ గెలిస్తే బాగుండు. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు, చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నాడు. సో అలాంటి వ్యక్తి గెలిస్తే బాగుంటుంది. గేమ్ పరంగా కావచ్చు, కామెడీ పరంగా కావచ్చు, ఇక స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఇక వేరే వాళ్ళతో బాండింగ్ కావచ్చు, చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నాడు. ఒక లైక్ కమెడియన్ ఇంత వచ్చి ఇంత మంచిగా ఆడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తనని కానీ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ ఉండిపోతుంది. సో ఎంటైర్ బిగ్ బాస్ 9లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఎవరు చూసినవాడు ఇప్పుడు ఈ సీజన్లో? ఖచ్చితంగా నాకు ఒక్కొక్కసారి సంజన గారు అనిపిస్తుంది. ఎందుకంటే
ముఖం మీద చెప్పేస్తుంది. ఒకనొక సిచ్యువేషన్లో నువ్వు ఇంటి నుంచి బయట వెళ్ళిపో, డోర్స్ ఓపెన్ చేసాము నాగార్జున గారు అంటే ఓకే అంటుంది. ఒక ఇంకా వేరే మాట చెప్పునా, అది సెల్ఫ్ రెస్పెక్ట్, తన క్యారెక్టర్ని చూపిస్తుంది. ఓకే నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, వేరే వాళ్ళ భిక్ష మీద నేను ఉండలేను, వెళ్ళిపోతాను పంపించాను అన్నారు. అక్కడికి నాగార్జున గారే తగ్గి మరి ఓకే అనేసి ఏదో ఒక ఆమెని బుజ్జగిచ్చారు. సరే ఉండమ్మ తల్లి అది ఇది ఏదో మాటలు చెప్పి చేశారు. సో సంజన గారు ఆ వ్యక్తిత్వం వల్లే తను ఇంతవరకు రాగలుగుతుందేమో, ఆ వ్యక్తిత్వం వల్లే తను ఖచ్చితంగా టాప్ 5లో ఉండబోతుందేమో అనిపించింది నాకైతే. మోస్ట్ కన్నింగ్ అంటే ప్రీవియస్ ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం ప్రెసెంట్ అయితే అంత కన్నింగ్ అనిపించలేదు. ఎంటైర్ బిగ్ బాస్ 9 లో ఎవరు? ఎంటైర్ బిగ్ బాస్ 9లో అయితే ముందు రీతు చౌదరి కావచ్చు, ఇక ఆమె ప్రియా ఎవరు ఉన్నారు కదా వాళ్ళు కావచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఎవరు కన్నింగ్గా లేరు. కానీ గేమ్ పరంగా బాండింగ్స్ కొంచెం ఆడలేక ఇలా ఉన్నారంటే ఈ భరణి గారు సుమన్ శెట్టి గారు కొంచెం ఎక్కడో డ్రాబ్యాక్ అవుతున్నారు అనిపించింది. సో ఫైనల్గా విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫైనల్గా విన్నర్ చెప్తున్నాను కదా, వీళ్ళ ముగ్గురులో పోటాపోటీగా ఉంది. నా వరకు విన్నర్ అంటే ఇమానుయల్. ఎందుకంటే జనాల వరకు కూడా ఇమానుయల్ కప్పు కొట్టడానికి డైలమాలో ఉంది. కానీ ఇప్పటికీ తన గేమ్ సెన్స్తో, కామెడీ సెన్స్తో, తన స్క్రీన్ ప్రెజెన్స్తో, బాండింగ్స్తో ఈ అన్ని ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9లో విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఇమానుయల్కి ఉన్నాయి. ఒకవేళ విన్ అవ్వకపోయినా కానీ జనాల హృదయాలు అయితే గెలిచేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ చరిత్ర ఉన్నంత వరకు ఇమానుయల్, కళ్యాణ్ పటాల వీళ్ళ పేరు అయితే ఖచ్చితంగా ఉంటాయి.